దసరా వస్తోందంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో సరదా పెళ్ళుబుకుతుంది. ఆ సరదా దసరా కోసమే అనుకుంటే పొరపాటే సుమా. దసరా తర్వాత వచ్చే మంగళవారం నాడు జరిగే అమ్మోరి పండుగ కోసమే ఉత్తరాంధ్రుల ఈ సరదా సంబరాలన్నీ. ఆ మాటకొస్తే ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు, ఆంధ్ర రాష్ట్రమంతా, ఇంకా చెప్పాలంటే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లోని లక్షలాది మంది జనానికి సంబరాన్నిచ్చే జాతర ఈ అమ్మోరి పండుగ. రాష్ట్ర పండుగ అయిన ఈ అమ్మోరి పండుగ సంబరాలు 40 రోజుల పాటు కొనసాగుతాయి. 40 రోజుల పండుగ అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, అక్షరాల 40 రోజులు. ఇంతకీ ఇంత ఘనంగా ఇన్ని రాష్ట్రాల ప్రజల చేత జాతర జరిపించుకునే ఆ అమ్మోరెవరు? ఉత్తరాంధ్రుల ఇలవేలుపు, విజయనగర గజపతి రాజుల ఆడబిడ్డ, విజయనగర నడిబొడ్డున అమ్మోరుగా కొలువైన పైడిమాంబ. ఆమె పైడితల్లి అమ్మవారు. ఇది 250 సంవత్సరాల నుండి నిరాఘాటంగా సాగుతున్న ఒక అద్భుతం. గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే జాతర. గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలకు, సమైక్య జీవనానికి దర్పణం పట్టే ఉత్సవం. శతాబ్దాల క్రితం నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల వెనుక ప్రజల విశ్వాసం, సంప్రదాయాలు దాగి ఉన్నాయి. కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలు కలగలిసి జరుపుకునే పండుగ ఇది. అందుకే ఏటా మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ల నుంచి కూడా లక్షలాది మంది జనం వస్తారు. ఆశ్వయుజ మాసం వస్తోందంటే అందరూ దసరా పండుగ కోసం ఎదురు చూస్తే, ఉత్తరాంధ్రులు మాత్రం అమ్మోరి పండుగ కోసం ఎదురు చూస్తారు. అలాంటి ఘనమైన పైడితల్లమ్మ జాతర ఉత్సవాలు ప్రారంభమైపోయాయి. శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 20 భాద్రపద బహుళ తదియ నాడు మండల దీక్షలు, ఆ తర్వాత ఉదయం అమ్మవారికి పండుగ రాట వేయడంతో ఉత్సవ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైపోయాయి. అక్టోబర్ 14న అమ్మవారి తొలేళ్ల ఉత్సవం జరుగుతుంది. ఈ పండుగలో ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం అక్టోబర్ 15న, అంటే దసరా తర్వాత వచ్చే తొలి మంగళవారం జరుగుతుంది. ఆ తరువాత మంగళవారం అంటే అక్టోబర్ 22వ తేదీ పెద్ద చెరువులో, అంటే అమ్మవారు ఎక్కడైతే వెలిసిందో ఆ చెరువులో పైడితల్లమ్మ తెప్పోత్సవం. అక్టోబర్ 27వ తేదీ సాయంత్రం కలశ జ్యోతుల ఊరేగింపు. అక్టోబర్ 29 మంగళవారం చదురుగుడి వద్ద ఉయ్యాల కంబాల ఉత్సవం. అక్టోబర్ 30వ తేదీ బుధవారం వనంగుడి ఆవరణలో చండీ హోమం, పూర్ణాహుతితో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి. గజపతుల ఆడపడుచైన ఈ పైడిమాంబ అమ్మవారి ఉత్సవాలన్నీ గజపతి రాజుల ప్రస్తుత వారసులు, ఆలయ చైర్మన్ అయిన పూసపాటి అశోక గజపతిరాజు పర్యవేక్షణలో జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు సుమారు 6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ పైడితల్లమ్మ వారి పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించారు కాబట్టి అమ్మవారికి ప్రభుత్వం పట్టు వస్త్రాల సారెను సమర్పిస్తుంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది. ఇదంతా సరే, ఇంతకీ గజపతి రాజుల ఆడపడుచు పైడిమాంబ అమ్మవారిగా ఎలా మారింది? ఎందుకు మారింది? ఎప్పుడు మారింది? పైడితల్లమ్మకు, ఈ జాతరకు ఇంత ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది? ఈ చరిత్రంతా వివరంగా తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేస్తారు కదా. మరి మీరెప్పుడైనా అమ్మవారి పండుగ జాతరకు వెళ్ళారా? వెళితే ఆ జాతర సంబరాన్ని మీరెలా ఫీల్ అయ్యారు? కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. సరే, ఇక అమ్మవారి చరిత్రలోకి వెళ్ళిపోదాం పదండి. ఉత్తరాంధ్రుల కల్పవల్లి, గజపతుల ఆడపడుచు, వాత్సల్య తరంగిణి, అమృతవర్షిణి, సకల కళ్యాణ గుణరూపిణి శ్రీ పైడితల్లి అమ్మవారు. మనిషిగా పుట్టి లోకహితం కోసం పరితపించి దైవత్వాన్ని పొంది దేవతగా మారిన ఆ తల్లి చరితం ఆదర్శనీయం. బొబ్బిలి యుద్ధం వద్దని అన్నను వారించి, హింసను, యుద్ధాన్ని నిలువరించడానికి చివరి వరకు ప్రయత్నించి, చివరికి తన అన్న మరణంతో తాను కూడా తనువు చాలించి సమాజహితమే తన అభిమతం అని ప్రబోధించిన పుణ్యమూర్తి పైడిమాంబ. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో పైడితల్లి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం విజయనగర పట్టణంలో ఉంది. కొలిచిన వారికి కొంగు బంగారమై అమ్మవారు విజయనగర ప్రజలచే పూజలందుకుంటోంది. విజయనగరంలో పైడిమాంబ అమ్మవారితో పాటు ఎన్నో అద్భుత మహిమాన్విత ఆలయాలున్నాయి. వాటి వివరాలతో విజయనగర జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ఆలయాల గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. ఎన్నో మహిమాన్విత ఆలయాల చరిత్ర ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. సరే, ఇక ప్రస్తుత వీడియోలోకి వచ్చేస్తే,
చారిత్రక కథనాల ప్రకారం పైడితల్లమ్మ పెద విజయరామరాజు చెల్లెలు. పసితనం నుంచి ఆధ్యాత్మిక భావాలతో, దేవీ ఉపాసనతో ఉండేది. విదేశీ పాలకుల కుట్రకు లొంగిపోయిన తన అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ సన్నాహాలు చేయడం ఆమెను బాధపెట్టింది. హింస వద్దని, యుద్ధం మంచిది కాదని ఎన్నో రకాలుగా చెప్పి యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నించింది. కానీ విజయరామరాజు చెల్లెలి యుద్ధ నివారణ ప్రయత్నాన్ని లెక్క చేయలేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రకటించాడు విజయరామరాజు. వెలమ వీరులు తమ పౌరుష ప్రతాపాల్ని పణంగా పెట్టి విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా పోరాడారు. కానీ విధి ముందు వెలమ వీరుల వీరత్వం చిన్నబోయింది. విజయం విజయరామరాజునే వరించింది. తన చేయి దాటిపోవడంతో ఇక నీదే భారం అంటూ పైడిమాంబ ఉపవాసంతో దేవి ఉపాసనలో ఉండిపోయింది. ఆ రోజు రాత్రి దేవి పైడిమాంబ కలలో కనిపించి ఆమె అన్న ప్రాణాలకు ముప్పు ఏర్పడబోతోందని ముందే హెచ్చరించింది. ఉపవాస దీక్షలో ఉన్న పైడిమాంబ పతివాడ అప్పలనాయుడు మరికొందరు అనుచరుల్ని వెంటబెట్టుకుని బొబ్బిలి బయలుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే ఆమె అపస్మారక స్థితిలోకి జారుకుంది. తన ప్రతిమ పెద్ద చెరువు పశ్చిమ భాగంలో లభిస్తుందని, దాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు ఉత్సవాలు చేయాలని చెప్పి ఆమె దేవిలో ఐక్యమైపోయింది. అలా ఆమె అమ్మోరుగా మారి ఆ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవతగా మారింది. పైడితల్లమ్మవారికి విజయనగరంలో 2 ఆలయాలున్నాయి. విజయనగరం రైల్వే స్టేషన్కి సమీపంలో పైడిమాంబ అమ్మవారి ఆలయం, దీన్నే వనంగుడి అంటారు. అప్పట్లో ఆ ప్రాంతమంతా అరణ్యంగా ఉండేది. అరణ్యాన్ని వనం అని కూడా అంటారు కాబట్టి వనంలో ఉన్న ఆ ఆలయం వనంగుడిగా ప్రసిద్ధి చెందింది. దీనిని అమ్మవారి పుట్టినిల్లుగా భావిస్తారు. నగరం క్రమేపీ అభివృద్ధి చెందడంతో భక్తుల సౌకర్యం కోసం నగరం నడిబొడ్డున ఉన్న 3 లాంతర్ల ప్రాంతాల్లో మరొక ఆలయాన్ని నిర్మించి 6 నెలల పాటు ఉత్సవాలు నిర్వహించాలని విజయనగర రాజులు, ప్రజలు నిర్ణయించారు. చదురుగుడిగా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయంలోనే నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, వార్షికోత్సవాలు ఇలా అన్ని పూజలు నిర్వహిస్తారు. వాటిలో ప్రతి సంవత్సరం జరిపే సిరిమాను సంబరం ప్రత్యేకమైంది. ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఈ చదురుగుడిని అమ్మవారి మెట్టినింటిగా భావిస్తారు. చదురుగుడిలో అమ్మవారికి ఇరువైపులా ఘటాలుంటాయి. దీనిలోని నీటిని అమ్మవారి తీర్థంగా స్వీకరిస్తారు భక్తులు. ఈ గుడిలోనే రావి వేప చెట్ల సంగమ వృక్షం ఉంది. దీని మొదట్లో పోతురాజు పూజలందుకుంటూ ఉంటాడు. వనంగుడిలో అంటే విజయనగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉన్న గుడిలో శ్రీ పైడితల్లి అమ్మవారు శోభాయమానంగా కళలను చిందిస్తూ, కాంతులు వర్షిస్తూ, దేదీప్యమానంగా కొలువు తీరి భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ముత్యాలమ్మ, శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. ఇక అమ్మవారి మెట్టినిల్లుగా ఖ్యాతి నొందిన చదురుగుడి ఆలయంలో పైడితల్లి అమ్మవారు చల్లని తల్లిగా, విశాలాక్షిగా దర్శనమిస్తోంది. ఆ అమ్మ దివ్య దర్శనం ఎంతో పుణ్యప్రదం. ఇక్కడ 1758లో అమ్మవారికి ఉత్సవాలు ప్రారంభమై ఇప్పటికీ కూడా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. సాధారణ శకం 1757 ధాతనామ సంవత్సరం విజయదశమి సమయంలో విజయనగరం పెద్ద చెరువులో నుంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందిన వారే వంశపారంపర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ఉత్తరాంధ్రలో అమ్మోరి పండుగగా ప్రసిద్ధి చెందిన పైడితల్లమ్మ జాతరలో అతి ముఖ్యమైన ఘట్టం సిరిమానోత్సవం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిరిమానోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు, తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఆ పండుగ రోజున విజయనగర వీధులు ఇసకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి ఎంతో కోలాహలంగా ఉంటాయి. ఇక 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిషా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తారు. అమ్మవారి సిరిమానోత్సవాన్ని విజయదశమి అంటే దసరా తర్వాత వచ్చే జయవారం, మంగళవారం నాడు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జాతరకు కొన్ని రోజుల ముందే పైడిమాంబ ఆలయ ప్రధానార్చకుడి కలలో దర్శనమిస్తుంది. సిరిమానుకు కావలసిన చెట్టు ఏ దిశలో ఉందో తెలియజేస్తుంది. సిరిమాను తయారీకి చింత చెట్టుని ఉపయోగిస్తారు. అర్చకుడు ఆ సిరిమానుకు ప్రత్యేక పూజలు చేసి పట్టణానికి చేరుస్తారు. వనంగుడిలోని అమ్మకు దానిని చూపించి హుకుంపేట చేర్చి నిపుణుల సమక్షంలో అమ్మవారి ప్రతిరూపమైన సిరిమానుగా తీర్చిదిద్దుతారు. ఉత్సవ సమయంలో 50 అడుగుల ఈ సిరిమాను చివర ప్రత్యేక ఆసనం ఏర్పాటు చేసి దానిలో అమ్మవారి ప్రతినిధిగా పూజారిని కూర్చోబెట్టి నగరంలో ఊరేగిస్తారు.
ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎంత ఎత్తున ఆ పూజారి కూర్చుని భక్తుల మొక్కులను అమ్మవారికి చేర్చేందుక అన్నట్టు ఎలా ఉన్నారో చూడండి ఒక్కసారి. అరటిపళ్లను పూజారిపైకి విసురుతూ మొక్కులు తీర్చుకునే ఆనవాయితీ ఇక్కడ కనిపిస్తుంది. చెదురుగుడు నుంచి బయలుదేరే సిరిమాను లక్షలాది మంది భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య విజయనగరం కోట వద్దకు చేరుతుంది. దాంతో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కోటకి 3 సార్లు ప్రదక్షిణతో ఈ ఉత్సవం ముగుస్తుంది. దేవాలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులు ఈ సందర్భంగా పూజారిని సత్కరిస్తారు. దీంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఇలా ప్రతి ఏటా సిరిమాను చెట్టును తీసుకువచ్చే తంతును ఒక పెద్ద ఉత్సవంగా జరుపుతారు. సిరిమానోత్సవంలో సిరిమానుకు ముందు 3 రథాల్లో అమ్మవారి పరివారం కూడా నడుస్తుంది. ఆ పరివారంలో ప్రధానంగా చెప్పుకోవలసినవి తెల్ల ఏనుగు. విజయనగరాధీశులు ఆ రోజుల్లో రథానికి ముందు తెల్ల ఏనుగు అంబారీపై పయనించేవారు. రాజ్యాలు రాచరికాలు కనుమరుగైన ఆ సంప్రదాయాన్ని మాత్రం పాటిస్తున్నారు. ఏనుగు ఆకారంలో ఒక రథాన్ని రూపొందించి దానిపై అమ్మవారి తోబుట్టువులుగా 7 స్త్రీలను, సోదరుడిగా ఒక పురుషుడిని ఆసీనుల్ని చేస్తారు. ఇక రెండవది బెస్తవారి వల. పైడితల్లమ్మ విగ్రహాన్ని చెరువు నుంచి తీసిన మత్స్యకారులను అప్పలనాయుడు అభినందిస్తూ వారి సహాయానికి ప్రతిగా అమ్మవారి ఉత్సవాల్లో వారికి స్థానం కల్పించారు. దీనినే పాలధార అని వ్యవహరిస్తారు. ఇక మూడవది అంజలి రథం. సిరిమానును పరాశక్తిగా భావన చేస్తూ ఆమె పరిచారకులుగా 5 పురుషులకు స్త్రీ వేషధారణ చేస్తారు. వారు అమ్మవారికి అంజలి ఘటిస్తూ ఉంటారు. మరొక కథను అనుసరించి పూసపాటి వంశీయుల రాజధాని విజయనగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న 5 శక్తులకు ప్రతీకలుగా 5 పుణ్యస్త్రీల వేషధారులను అంజలి రథంపై అధివసింపచేస్తారు. వారు కోటశక్తి, కోట సత్తమ్మ, దండుమారమ్మ, ముత్యాలమ్మ, ఎల్లారమ్మ. ఇలా పరివారంతో అమ్మవారు జాతరలో విహరిస్తుంది. ఇది విజయనగరం పైడితల్లమ్మ వారి చరిత్ర, అమ్మోరి జాతర విశేషాలు.